ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. మార్క్ చాప్టర్ 11 verse 23. Does not doubt in their heart but believes that what they say will happen, it will be done for them. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అని ప్రభువు వారు చెప్పుచున్నారు. అంతేకాదు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని ప్రభువైన యేసయ్య ఈరోజు నీతో నాతో చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసపు విన్నపము అస్పష్టమైనదిగాను, అనిశ్చితమైనదిగాను, అవాస్తవమైనదిగాను ఉండకూడదు. దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని సిద్ధ మనస్సును నీవు నమ్మాలి. నీవు అడుగు వాటి కొరకు నీవు నమ్మకంతో ఎదురు చూడాలి. అంతేకాదు, నీవు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఆయన వాక్యాన్ని నమ్ముతూ ఆయనపై ఆధారపడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, ఆస్క్ వాట్ ఎవర్ యూ విష్ అండ్ ఇట్ విల్ బీ డన్ ఫర్ యూ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడా? సందేహించవద్దు. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా నీవు విశ్వసించు. అప్పుడు నీవు ఖచ్చితంగా బలము నొందెదవు. ఈ వాగ్దానం నీలో జరగాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, వాక్యంలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను ఎదుగుటకు కృప దయచేయండి. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ రాకడ కోసం నమ్మకంగా సిద్ధపడుటకు కృప దయచేయుమని సర్వయుగములలో సజీవుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.